రైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజు ఒక కొత్త డెవలప్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చర్చల్లోకి నెట్టేస్తుంది. చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పోటీ అంతంత మాత్రమే. కాంగ్రెస్ పోటీలో ఎంత మాత్రం నిలబడగలదు అనుకుంటున్న టైంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏపీకి వెళ్తారని ప్రచారం జరగడం. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటి డెవలప్‌మెంట్స్ షర్మిలతో పాటు కొంతమంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మేము కూడా ఆమెతోనే అని అంటూ ఆమెతో పాదం కలపడం కొంత చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తి. ఈయన ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్, తర్వాత హర్ష కుమార్ వీళ్ళిద్దరు మాజీ ఎంపీలు. వీళ్ళని కలవడం ఇంకొక కొత్త చర్చను రాజేసిందని చెప్పాలి. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ ఉన్నారు విజయవాడ నుంచి. ఇన్పుట్స్ తెలుసుకుందాం. ఏంటి లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు యాక్టివ్ అవ్వబోతున్నారా? వాళ్ళిద్దరిని కలవడం వెనుక రీజన్స్ ఏంటి? అసలు రాజగోపాల్ ఏం చేస్తున్నారు ఇన్నాళ్ళు? సుభాకర్ గారు నమస్తే అండి. నమస్తే గోపి గారు. సుభాకర్ గారు, ఏంటి రాజగోపాల్ వాళ్ళని కలవడం వెనక రీజన్ ఏంటి? అంతర్లీనంగా జరుగుతున్నది ఏంటి అసలు? రాజగోపాల్ గత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతము తెలంగాణ నుంచి విడిపోవటానికి వీలు లేదు, సమైక్యాంధ్ర ఉండాలి అనే ఉద్యమంలో అప్పటి పరిణామాలను బట్టి రాజకీయాలకు నేను నీళ్ళు వదిలేస్తాను, శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతానని చెప్పి ప్రకటించి దాని ప్రకారంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ తెర వెనుక అతనికి ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధాలు, కాంగ్రెస్ పార్టీ అతనికి జీవితాన్ని ఇచ్చింది. మొట్టమొదటిసారిగా విజయవాడ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా తనని అవకాశం కల్పించి అక్కడి నుంచి జిల్లా రాజకీయాల్లో లగడపాటి రాజగోపాల్ తనదైన ముద్ర వేయటమే కాకుండా ఒకళ్ళిద్దరికి ఏఐసిసితో అప్పటి ముఖ్యమంత్రి దాని 2004 ఎన్నికలప్పుడు రాజశేఖర రెడ్డిని కాదని టికెట్లు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి యువజన కోటాలో తన అభ్యర్థులకి టికెట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీలో శక్తివంతుడిగా పేరున్న లగడపాటి రాజగోపాల్ మళ్ళీ యాక్టివ్ అయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల కీలకంగా మారటం, ఆమె పార్టీ పగ్గాలు తీసుకుంటారు అనే వార్తలు రావటం, దీనికి ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవటం, దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ హైదరాబాద్తో ముడిపడి ఉన్న ఆర్థిక సంబంధాలు, బిజినెస్లు కానీ ఈ పొలిటికల్ రాజధాని హైదరాబాద్ అనేది చెప్పాలి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కొత్త ఆక్సిజన్ ని కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చే అంశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేయాలి అనే దాంట్లో ఒక రకంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ బలహీనపడితే కాంగ్రెస్ బలపడిద్ది, కాంగ్రెస్ బలపడాలి అంటే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా వీళ్ళు వ్యతిరేకులుగా పనిచేయాలి. ఇక్కడ మనం చూస్తే హర్ష కుమార్ గాని లగడపాటి రాజగోపాల్ గాని జగన్మోహన్ రెడ్డికి బద్ధ శత్రువులు, వ్యతిరేకులు ఒక రకంగా చెప్పాలంటే. ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీ రాష్ట్రం విడగొట్టడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలా అని చెప్పేసి ఆయన బీజేపీ భావజాలంకి వ్యతిరేకం కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అప్పుడప్పుడు తెర మీదకి అవకాశం దొరికినప్పుడు ఆయన బయటకు వస్తూ ఉండేవాళ్ళు, ఆయన విశ్లేషణలు ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామం అనేది. పాత కాపులంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని జవసత్వాలు నింపేదానికి అంటే బయటకు వచ్చి మాట్లాడి రాజకీయంగా పెద్ద ప్రాధాన్యం లేదు, నేను కలిసిన దానికి గౌరవంగానే కలిశాను, గౌరవప్రదంగా కలిశాను, రెగ్యులర్ గా మీట్ అవుతుంటానని చెప్పారు. నిజంగా రాజకీయంగా ప్రాధాన్యం లేదనుకోవాలా? ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రాధాన్యత అంశమే. ఆయన సన్నిహితుల వద్ద నేను క్రియాశీలక రాజకీయాలకు నాకు ఆసక్తి లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తానని కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉంటానని కూడా మాట ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీని బలపరచటానికి జరుగుతున్న వ్యూహంలో భాగంగానే దీంట్లో ఇక్కడ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పార్టీని కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేయడానికి అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఇటు డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కానీ, షర్మిల వ్యవహారం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులకి కాంగ్రెస్ అనేది ఒక ప్లాట్ఫామ్ గా మారబోతుంది. దీనికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటమే ప్రధాన కారణం అని చెప్పేసి అందుకోసమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉన్నది అని వాళ్ళు భావిస్తున్నారు.
సో పెద్దల్ని ఏమన్నా, ఢిల్లీ పెద్దల్ని ఏమన్నా కలిసినట్టు వార్తలు ఉన్నాయా లగడపాటి? ఇక లగడపాటి ప్రస్తుతానికి హైదరాబాదు ఆ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగానే ఇది ఆపరేషన్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. దీంట్లో రేవంత్ రెడ్డి కూడా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పాత్ర కీలకంగా ఉండి తెలంగాణ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా చాలా యాక్టివ్ గా తెర వెనకమాల రేవంత్ రెడ్డి తన శక్తియుక్తుల్ని ఉపయోగిస్తారని చెప్పేసి మనకు అందుతున్న వార్తలు. సో ఇప్పుడు ఇంత సీనియర్ నాయకులైన లగడపాటి రాజగోపాలు, హర్ష కుమారు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, తర్వాత ఇంకొంతమంది కూడా యాక్టివ్ అవుతారు కాంగ్రెస్ లో అని వినిపిస్తున్నటువంటి అటు మాజీ పిసిసి అధ్యక్షులు గాని, తర్వాత శైలజనాథ్ గాని, లేకపోతే రఘువీరారెడ్డి గాని, వీళ్ళంతా షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడతారా ఒకవేళ షర్మిల పిసిసి బాధ్యతలు తీసుకుంటే? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా కాంగ్రెస్ కి గండి కొట్టి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీగా మారిన పరిస్థితుల్లో ఆ కుటుంబం నుంచి వస్తేనే ఎంతో కొంత అటు నుంచి నాయకులను కానీ ఓట్లు కానీ చీల్చుకోగలిగే అవకాశం ఒక్క షర్మిలకి మాత్రమే ఉంది. ఆ షర్మిలకి ఢిల్లీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఢిల్లీ పార్టీ నిర్ణయాన్ని ఇక్కడ నాయకులు ఒకళ్ళిద్దరూ అసంతృప్తి వ్యక్తం చేసినా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి ముందుకెళ్లే ఆలోచన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ పుష్కర కాలం వర్ధంతి సందర్భంగానో అనుకుంటా హైదరాబాద్ లో మీటింగ్ జరిగినప్పుడు విజయమ్మ, షర్మిల పోయి ఇన్వైట్ చేసినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్లారు. చాలా మంది సీనియర్ నాయకులు వాళ్ళు ఆహ్వానించారు కానీ వాళ్ళలో వెళ్ళినటువంటి వాళ్ళలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. సో అప్పటి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ షర్మిలకి ఏమన్నా వెనక సలహాదారుగా ఉంటారా అనే చర్చ కూడా జరిగింది వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత. సో ఇప్పుడు షర్మిలకి ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాదారుగా ఉండే అవకాశం ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందు, లేకపోతే ప్రత్యక్షంగా రాజకీయాల్లోనే ఉండవల్లి అరుణ్ కుమార్ షర్మిలతో కలిసి వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావచ్చు, లేదా క్రియాశీలకంగా వ్యవహరించవచ్చు. ఆ వైఎస్ కుటుంబానికి సంబంధించి వైఎస్ అభిమానిగా జగన్మోహన్ రెడ్డిని, షర్మిలని ఏకకాలంలో అభిమానించే పరిస్థితి కాబట్టి ఉన్న అవకాశాలు కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే పరిస్థితి అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా హార్ట్ఫుల్ గా పనిచేయడానికి అవకాశం ఉంది. ఓకే. ఈ లగడపాటి విషయంలో ఆంధ్ర ఆక్టోపస్ గా మాట్లాడుతూ ఉంటాం ప్రతిసారి మనం లగడపాటిని. సో లగడపాటి రాజగోపాల్ సర్వేలు ఏమన్నా తెప్పించుకున్న తర్వాతే ఎవరైనా ఓడిపోతారు, ఎవరైనా గెలుస్తారు, లేదా కాంగ్రెస్ పార్టీకి బలపడడానికి అవకాశం ఉంది అని సర్వేలు తెప్పించుకున్న తర్వాతే లగడపాటి రాజగోపాల్ తెర మీదకి వచ్చారని అనుకోవచ్చా? సర్వేలు అనేది ఒక ఫార్స్. గతంలో కూడా ఆయన చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు సర్వే విషయంలో. ఎవరో చేసిన సర్వేలు ఆయన చేసిన సర్వేల కింద, ఇది లగడపాటి సర్వే కింద 1-2 సార్లు సక్సెస్ అయ్యారు. ఆయన జ్యోతిష్యుడి కింద ఆంధ్ర ఆక్టోపస్ కింద పేరు తీసుకున్నారు. గడిచిన 2 ఎన్నికల్లో ఆయన అంచనాలు తెలంగాణలో కానీ అటు మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో కానీ ఘోరంగా విఫలమైనవి ఆయన సర్వే ఫలితాలు. అప్పటి నుంచి ఆయన సర్వే కూడా దూరంగా ఉంటారని బహిరంగంగానే చేతులు ఎత్తేశారు ఆయన. ఓకే. పోనీ ఇంటర్నల్ గా అయితే బహిరంగంగా బయటికి చెప్పకపోయినా ఇంటర్నల్ గా సర్వేలు అయితే చేయించుకొని ఉంటారు కదా, ఎవరికి అవకాశం ఉంది అనేది. ఇక్కడ పరిస్థితి సర్వే దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తీవ్ర పరిణామాలు రోజు రోజుకి అక్కడ పరిస్థితి దిగజారిపోయే పరిస్థితి ఉంది. ఈ టికెట్ల మార్పులు, అసంతృప్తులు వాళ్ళని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి వాళ్ళంతా ఇటువైపు చూస్తున్నారు అనే వ్యవహారం వాళ్ళకి ఇది సెకండ్ ఆప్షన్ కింద సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ లో ఉంటాము. మేము కాంగ్రెస్ పార్టీ అయితే కంఫర్ట్ జోన్ లో ఉంటాము. లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తులు సమైక్యాంధ్ర కోసం ఎంతలా పోరాడారో పార్లమెంట్ లో మనం చూసాం. అటు తమ పార్టీకి వ్యతిరేకంగా అప్రజాస్వామికం అయినప్పటికీ కూడా పెప్పర్ స్ప్రే లాంటివి పార్లమెంట్ లో తీసుకుపోయి స్ప్రే చేసి ఒక రకంగా టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి వాళ్ళలో లగడపాటి రాజగోపాల్ ముందు వరుసలో ఉంటారు. ఈ విషయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాకుండా సమైక్యాంధ్ర కోరుకున్నటువంటి వాళ్ళలో పార్టీని కూడా ధిక్కరించినటువంటి వ్యక్తులు. ఈ విషయంలో ఆంధ్రాలో కాస్త లగడపాటి రాజగోపాల్ మీద పాజిటివ్ ఇది ఉండవచ్చు ప్రజల్లో. ఈ నేపథ్యంలో ఎలాగూ మాకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోయారు, కనీసం రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో, చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల విషయంలో న్యాయం చేయండి అని
ప్రత్యేక హోదా అయితేనేమి, అమరావతి రాజధాని అయితేనేమి, లేకపోతే విశాఖ ఉక్కు అయితేనేమి, వాట్ ఎవర్ ఇలాంటి విభజన హామీల అంశంలో లగడపాటి రాజగోపాల్ గతంలో లానే నేను కూడా పోరాడతానని ముందుకొస్తే లగడపాటి రాజగోపాల్ ఏమన్నా పిసిసి పగ్గాలు అప్పగిస్తే లగడపాటి రాజగోపాల్కి పిసిసి పగ్గాలు అనేది పెద్ద విషయం అవుతుందా? లగడపాటి రాజగోపాల్ అందుకు అర్హుడేనా? ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకాస్త యాక్టివ్ ఇదయ్యే అవకాశం ఏమైనా ఉండొచ్చా? ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడిగా అతనికి అవకాశం, ఆ పదవిని నిర్వహించగల అర్హత లగడపాటి రాజగోపాల్ ఉంది. ఏదైతే విభజన కారణంగా పార్టీకి దూరం అయ్యారో అది గతం, నిన్నటి గతం. అది ఈ రోజు ఇవాళ వర్తమానం, రేపటి భవిష్యత్తు, రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అన్యాయం అంతకంటే 10 రెట్లు బీజేపీ చేసింది అనేది అక్కడ ప్రజలు పూర్తిగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. కాంగ్రెస్ చేసిన దానికంటే బీజేపీ చేసిన నష్టం ఈ రాష్ట్రానికి తీరని నష్టం అనేది నమ్ముతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపగలిగే, యాక్టివ్ రోల్ తీసుకుని దాన్ని నడపగలిగే పరిస్థితి ఉన్న వ్యక్తులు, రాజగోపాల్ లాంటి స్థాయి వ్యక్తులు ఎవరు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కాంగ్రెస్ పార్టీకి వైసీపీలో జరుగుతున్న పరిణామాలు బట్టి అది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా లాభించే అంశం. దానికి సంబంధించి బీజేపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది అనే ఒక ఆశ అనేది చిగురుస్తున్న మాట. నేను అదే అంటున్నా, ఆ అభిప్రాయం కన్సాలిడేట్ చేసుకోవడానికి ఉన్న లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని వరుసగా కలుస్తున్నారని అనుకోవాలా? ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి వెళ్ళి కలుస్తున్నారు. ఆ అభిప్రాయాన్ని ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ వీళ్ళందరినీ కలుస్తున్నారని అనుకోవచ్చా? ఒకవేళ అలాంటి చర్చ ఏమన్నా జరగడానికి ఆస్కారం ఉండొచ్చా? తప్పకుండా అట్లా చర్చ జరగటానికి లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్ నుంచి కొన్ని వందల సార్లు ఆంధ్రప్రదేశ్ తరచూ వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ వచ్చి వెళ్లే విషయం అటు టీడీపీ నాయకుల ఇళ్లలో శుభకార్యాలకు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా పనిచేసిన వాళ్ళ శుభకార్యాలు కానీ ఆయన వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రమే వార్తల్లోకి అది కావాలని మనకి లీక్. ఎగ్జాక్ట్లీ నేను అడిగేది అదే. ఇప్పటి వరకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ ఆమెకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారనే విషయంలో స్పష్టత లేదు. సో ఒక సీనియర్ లీడర్ గా అందరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా యాక్సెప్టబిలిటీ లగడపాటికి ఉంటుంది కాబట్టి పిసిసి గనక లగడపాటికి ఇస్తే అందరూ కలిసి పనిచేస్తారా అనుకుంటే ఆ విధంగా కన్సాలిడేట్ చేసుకునే దిశగా లగడపాటి ఇలా కలుస్తున్నారేమోనని అనుకోవడానికి ఆస్కారం ఉందా? ఆస్కారం ఉంది. ఒకవేళ కలిసినప్పటికీ కూడా ఇతను లగడపాటి రాజగోపాల్ యాక్టివ్ పాలిటిక్స్ లో సుముఖంగా ఉండటానికి ఆశాభావం వ్యక్తం చేస్తే ఏఐసిసి తప్పకుండా పరిశీలన తీసుకుని వీళ్ళిద్దరిలో ఎవరైతే మెరుగ్గా ఉంటారు, షర్మిల అయితే మెరుగ్గా ఉంటుందా, రాజగోపాల్ అయితే మెరుగ్గా ఉంటుందా, వీళ్ళిద్దరిని ఏ రకంగా ఉపయోగించుకుంటే పార్టీకి లాభం అనే అంశాలు వాళ్ళు కేటగిరికల్లీ ఒక మెథడ్ లోనే వెళ్తారు. షర్మిల అనేది అక్కడ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే వైసీపీ బలహీనపడితేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఈ చర్చ జరగడానికంటే ముందు అసలు లగడపాటి రాజగోపాల్ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను అని అంటున్నారు. ఉండను అని ఎలక్షన్స్ వరకు చెప్పాల్సిన పనేం లేదు కదా. నేను ఉండాలనుకుంటున్నానని కూడా చెప్పొచ్చు కదా. దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? చెప్పొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్పకుండా. ఓకే నేను అదే అంటున్నాను. సో అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే గనక లగడపాటి రాజగోపాల్ కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కోసం వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసుకుని పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉండొచ్చు. మనం మాట్లాడుతున్నాం. పుష్కలంగా ఉన్నాయి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.